నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పరీక్ష. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కావేరీ తీరాన శంకర భట్టు అనే పండితుడు విద్యార్థులకు భోజనం పెట్టి విద్యాదానం చేస్తూ ఉండేవాడు. ఆయన వద్ద అనేక మంది శిష్యులు వేద శాస్త్ర విద్యలు నేర్చుకుని వెళ్తూ ఉండేవారు. జగన్నాథుడనే శిష్యుడు కొంతకాలం చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. వాడికి చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని శంకరభట్టుకు అనుమానం కలిగింది. ఆ విషయం ఆయన తన భార్యతో అన్నాడు. వాడికి చదువు మీద శ్రద్ధ నిజంగా పోయినప్పుడు నేను చెప్తాను అని భార్య అనింది. ఒకనాడు ఆవిడ జగన్నాథుడికి ఎప్పటిలాగే భోజనం వడ్డించి అన్నం మీద ఆముదం వేసింది. జగన్నాథుడు అన్నం కలుపుకుని ముద్ద నోట పెట్టుకుని, అమ్మ ఆముదం వేశారా అని అడిగాడు. అవును నాయనా, నేను ఇన్ని ఏళ్ళు నీకు అన్నం మీద ఆముదమే వేస్తున్నాను, కానీ చదువు మీద శ్రద్ధతో నీవు అది గమనించనే లేదు. నీ చదువు పూర్తయింది, అందుచేత ఇప్పుడు గమనించావు అనింది శంకరభట్టు భార్య. ఆ రోజే శంకరభట్టు జగన్నాథుణ్ణి ఇంటికి సాగనంపాడు. సమ